కాశ్మీర్ ఘటన చాలా బాధాకరమని, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారుడు తలారి చంద్రయ్య ఇంట్లో అధికారులతో కలిసి మంత్రి భోజనం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనిని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దని, దీనిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తామన్నారు. ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదన్నారు. దేశంలో అంతర్గత అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు దేశం మొత్తం ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉండాలన్నారు. ఉగ్రవాదుల ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు. వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే, తప్పకుండా ఇందిరామైన్లు కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరామైన్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులది సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. అందరం బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు, కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏకాభిప్రాయంతో ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఇక అందరూ కూడా ఈ భయప్రాంతాలకు వచ్చినప్పుడు శాంతి భద్రత లేనప్పుడు ఎవరు టూరిస్ట్ రాడు. ఇది పరోక్షంగా అక్కడ ఉన్నబడి నివసించి ఉపాధి టూరిజం పేరుగా బతుకుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్థానికులకే ఇబ్బంది. ఇది వాళ్ళ కడుపు కొట్టినట్టే. ఈ ప్రాణాలు పోయినాయి, శాంతి భద్రతలు విఘాతం కలిగింది. కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపం, వారందరూ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్
ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.